పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప దేవాలయం హుండీని లూటీ చేసిన దొంగను పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటలలోపే దొంగను పట్టుకున్న పోలీసులను ఏసీపీ గజ్జి కృష్ణ అభినందించారు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం హుండీ తాళం పగలగొట్టి డబ్బు దోచుకెళ్లిన దొంగను పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ గజ్జి కృష్ణ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ హుండీ లూటీ చేసిన కంపెల శ్రీనివాస్ ను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నిందితుడు కంపెల శ్రీనివాస్ స్వగ్రామం నిన్నెల్ మండలం మైలారం కాగా ప్రస్తుతం పెద్దపల్లి పట్టణంలోని తిలక్ నగర్లో నివాసం ఉంటున్నట్టు తెలిపారు. ఈ నెల 28వ రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తి పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ హుండీ తాళం పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారని ఆలయ చైర్మన్ మందల నరేందర్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి అయ్యప్ప టెంపుల్ మరియు పెద్దపల్లి ప్రధాన కూడళ్లలో గల సీసీ కెమెరాలను పరీక్షించి నిందితుడు కంపెల శ్రీనివాస్ను గుర్తించి ఈరోజు పెద్దపల్లి బస్టాండ్ వద్ద పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే నిందితుని వద్ద నుండి 4,370 రూపాయలు రికవరీ చేసినట్టు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని 24 గంటల లోపల పట్టుకున్న పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు, మల్లేశం మరియు సిబ్బందిని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ అభినందించారు. అంటే 28 తెల్లారితే 29 పెద్దపల్లిలో హార్ట్ ఆఫ్ ద సిటీ జిల్లా కేంద్రంలోని సెంటర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడిలో ఈ కంపెలి శ్రీనివాస్ ఇతను నిన్నెల్ మండల్ మైలారం ఇతను గోడ దూకి అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్న బయట ఉన్నటువంటి హుండీకి ఉన్నటువంటి తాళాన్ని పగలగొట్టి ఒక రాడ్తో అందులో ఉన్నటువంటి క్యాష్ ఏదైతే ఉందో తీసుకుపోవడం జరుగుతుంది. అతని సీసీ కెమెరా ద్వారా వెంటనే మా పెద్దపల్లి సిఐ గారి ఆధ్వర్యంలో కృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు, మల్లేశం, అట్లాగే కానిస్టేబుల్ ఆఫీసర్స్ అయిన ధర్మారం కానిస్టేబుల్ రాజు గారు, అట్లాగే సతీష్, వీళ్ళందరూ కలిసి ఇమ్మీడియట్గా సీసీ ఫుటేజ్ని కల్టివేట్ చేయడం, దాని ఆధారంగా అతన్ని గుర్తించడం, ఇమ్మీడియట్గా అతన్ని పట్టుకునే ప్రయత్నంలో అతన్ని ట్రాక్ చేసి అతన్ని ఎక్కడెక్కడనో అతని కోసం తిరిగి ట్రాక్ చేసి ఈరోజు పెద్దపల్లి బస్టాండ్ ఏరియాలో అది ఎందుకంటే గతంలో రెబ్బెన పోలీస్ స్టేషన్ మరియు నిన్నెల పోలీస్ స్టేషన్లో కూడా ఈ ఇంట్లో కూడా చొరబడిన దొంగతనం, అట్లాగే ఈ టెంపుల్ అఫెన్స్ అంటే ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే అయ్యప్పస్వామి టెంపుల్లో చేశారో అటువంటి దొంగతనం చేయడం జరిగింది. అప్పుడు పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కేసు పెట్టడం జరిగింది. అందులో అతను జైలు శిక్ష కూడా 1 year పైన అనుభవించడం కూడా జరిగింది. కానీ జైలు పోయి వచ్చినా కూడా అతని ప్రవర్తన మార్చుకోకపోగా పెద్దపల్లిలో ఇక్కడికి వచ్చి తిలక్ నగర్లో గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. వండుకుంటూ మేస్త్రి సెంట్రింగ్ పని, బిల్డింగ్కి సంబంధించిన సెంట్రింగ్ పని చేస్తూ ఈ బందంపల్లి, గొల్లపల్లి ఏరియాలో పనిచేస్తున్నాడు. పనిచేసుకుంటూ ఈరోజు పాత పద్ధతిలోనే దొంగతనం చేద్దామని ఆలోచించి చేయడం, వెంటనే మా సిఐ గారు, మా ఎస్ఐలు, మా సిబ్బంది అందరూ కూడా స్పందించి అతన్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు అతని దగ్గర 4,370 రూపాయలు రికవర్ కూడా చేయడం జరిగింది. కొంత డబ్బు కూడా అతను ఈ బట్టలు కొనుక్కోవడం, ఈ బూట్లు కొనుక్కోవడం కూడా చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రజానికానికి ఈ సమ్మరు దేవుడి దయ ఇప్పటివరకు మనకు ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేవు. మేము కూడా మా సిబ్బంది కూడా రాత్రిపూలు పెట్రోలింగ్ చేస్తున్నాం. అయినప్పటికీ మీ అందరూ కూడా ఇప్పటికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎటైనా ఊరికి వెళ్తుంటే తాళం వేసి ఖచ్చితంగా మీ స్ట్రీట్లో ఉండేటువంటి వాళ్ళకు కానీ, మీ ఇంటి పక్క వాళ్ళకు కానీ, లేదా మీ కాలనీ అసోసియేషన్ వాళ్ళకు కానీ, లేదంటే మా పోలీస్ స్టేషన్ కానీ చెప్పినట్లయితే మా సర్వేలెన్స్ పెడతాం. మేము ఇలాంటి విషయం మాకు మీరు ఊరు వెళ్తున్నప్పుడు చెప్తే మేము కూడా ఒక కన్నేసి మీ ఇంటి వైపు కన్నేసి నిఘా కూడా పెడతాం. కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ వివరాలు తెలియజేస్తాను కోరుతున్నాం. అట్లాగే రాత్రి జరిగింది, పొద్దున 10 గంటలకు తెలిసింది, ఈరోజు 10 గంటలకు పట్టుకున్నాం. అంటే వితిన్ 24 hours బిలో పట్టుకున్న పెద్దపల్లి పోలీసు మా సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను.